చెప్పిన దానికి చేసేదానికి పొంతన లేనందునే మోదీ సర్కారుపై ప్రజల్లో అసహనం పెరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు విశ్లేషించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలే దీనికి నిదర్శనమని కలెక్టర్ల సదస్సులో వ్యాఖ్యానించారు. 5 years ఒకసారి మేము టీం లీడర్గా ప్రజలు మ్యాండేట్ తీసుకోవాలి. ఒకసారి మేము టీం లీడర్గా ఎంపికైన తర్వాత టీంను నడిపించడంలో సమర్థత ఉండాలి. మళ్ళీ రైట్ మ్యాన్ రైట్ పొజిషన్ లో పెట్టుకుని క్లియర్ కట్ డెలివరబుల్స్ పెట్టుకుని అవన్నీ సాధిస్తే తప్ప మనం కూడా సాధించే పరిస్థితిలో ఉండం. అదే ఈ రోజు దేశంలో జరుగుతా ఉంది. ఆ రోజు నరేంద్ర మోడీ పైన ఎంత హోప్ పెట్టుకున్నారో ఈ రోజు దేశం మొత్తం డిసప్పాయింట్ అయింది. చెప్పిన దానికి ఇచ్చిన హామీలకి చేసే పనులకి పొంతన లేదు. నిన్న కూడా ఆంధ్రప్రదేశ్ చూశాను, సుప్రీంకోర్టు అడిగే పరిస్థితికి వచ్చారు. పోలవరం వీళ్ళు చేసింది ఏమీ లేదు. కాంగ్రెస్ పీరియడ్ లోనే కేబినెట్ మీటింగ్ లో ఏబీపీ నుంచి ఈ ప్రాజెక్ట్ ని మేము తీసుకున్నాం స్టేట్ గవర్నమెంట్ నుంచి. ఇప్పుడు రేట్స్ అన్ని పెరుగుతున్నాయి. కొత్త చట్టం వచ్చింది, ల్యాండ్ ఎక్విజిషన్ చట్టం. దాని ప్రకారం ల్యాండ్ ఎక్విజిషన్ R&R పెరుగుతుంది. ఇయర్స్ అయింది కాబట్టి వాల్యుయేషన్ కూడా పెరుగుతుంది. అవన్నీ మేమే భరిస్తామని చాలా స్పష్టంగా కేబినెట్ లో నిర్ణయం చేశారు. ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ఇంకా మళ్ళా పర్మిషన్ అవసరం లేదు, దీనికి కూడా పెట్టారు. ఇన్ని పెడితే తర్వాత వీళ్ళు చేసిన పని ఒకే పని. ఆ ప్రాజెక్టు మనం కలిసి ఉన్నప్పుడు నాకు ఇచ్చారు, రాష్ట్ర ప్రభుత్వానికి అమలు చేయడానికి ఇచ్చారు. అది కూడా వీళ్ళు ఇచ్చింది కాదు, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్. కేంద్రం ఫోకస్ చేయలేదు కాబట్టి బెటర్ టు గివ్ ఇట్ టు స్టేట్ ఫర్ ఎగ్జిక్యూషన్, దెన్ ఓన్లీ ఇది కంప్లీట్ అవుతుందని మనకి ఇచ్చారు. ఇంతవరకు వాళ్ళ బాధ్యత కూడా వాళ్ళు నెరవేర్చలేకపోయారు. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రకారం మనం ఫాలో అయ్యి దాన్ని ఏ విధంగా క్లియర్ తీసుకొని తెచ్చుకుంటాం. ఫామ్ హౌస్ తప్ప హైదరాబాద్లో కేసీఆర్ ఏం కట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు నిలదీశారు. హైదరాబాద్లో ఐటీ సంస్థలు మొదలుకొని ఆధునిక మౌలిక సదుపాయాలన్నీ తన హయాంలో కల్పించినవేనని కలెక్టర్ల సదస్సులో వివరించారు. గ్రాండ్ విజన్ ఫర్ హైదరాబాద్. ఎయిర్పోర్ట్ కు 5,000 ఎకరాల అవసరమని డిబేట్ చేశారు. నేను చెప్పాను, మీరు ఈ రోజు చూస్తున్నారు, నేను 1000 years చూస్తున్నాను. ఇఫ్ యూ కెన్ సీ ది ఔటర్ రింగ్ రోడ్, 165 kilometers 8-lane road I conceived 20 years back. మొన్న ఆయన ఎగతాళి చేసే కేసీఆర్ నన్ను గురించి ఆయన అన్నాడు, ఈయన చూసే హైదరాబాద్ నేను కట్టానంటాడని. నేను అందుకే సవాల్ విసిరా. నేను హైదరాబాద్ కట్టలేదు, కులుకు తుఫ్షా కట్టాడు. నేను కట్టింది ఇవన్నీ లిస్ట్ అంతా చదివి ఇవన్నీ నేనే కట్టాను. సైబరాబాద్ ఈజ్ మై మానసిక పుత్రిక. ఈ విషయం నువ్వు గుర్తుపెట్టుకో. అనవసరంగా నువ్వు వచ్చి నాకు ఏం చేసావు చెప్పాను అడిగా. మీరు ఎందుకంటే ఇవన్నీ పొలిటికల్ మీటింగ్ కాదు, కానీ నేను గట్టిగాడికి ఒక ఫామ్ హౌస్ కట్టా తప్ప ఏం కట్టావని అడిగాను. రేపు మనల్ని కూడా క్వశ్చన్ చేస్తారు, బీ కేర్ఫుల్ అన్నట్టు. ప్రారంభించడం ఎంత ముఖ్యమో పూర్తి చేయడం కూడా అంతే ముఖ్యం. పాలనలో ఆంధ్రప్రదేశ్ను ప్రపంచానికే ఆదర్శంగా నిలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించారు. ఇప్పటికే ఆర్టీజీఎస్, ప్రజలే ముందు, CFMS వంటి విధానాలతో ఆ దిశగా సత్ఫలితాలు సాధిస్తున్నామన్న సీఎం కొత్తగా వయాడక్ట్ అనేది పాలనా మంత్రగా ఉండాలన్నారు. ఈరోజు కొత్తది ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తున్న వయాడక్ట్. అవసరమైతే ఇది మంత్ర ఫర్ ఆల్ ఆఫ్ అస్. వయాడక్ట్ అన్నప్పుడు స్టేట్ కి మళ్లీ విజన్ మనం 1924 తయారు చేయాలి. అది తయారు చేస్తూనే ఎవ్రీ డిపార్ట్మెంట్ విల్ అసోసియేట్ విత్ సింక్రనైజ్ ఆఫ్ ది స్టేట్ విజన్, టేకింగ్ ఇన్ టు వేరియస్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ఆల్ ప్రాక్టికలీ ఇంప్లిమెంటబుల్. బట్ విజన్ ఎప్పుడు కూడా స్మాలర్ విజన్ ఉంటే స్మాలర్ రిజల్ట్స్ వస్తాయి. అందరూ కూడా ఇన్నోవేషన్, హౌ టు గెట్ బెటర్ రిజల్ట్స్. విజన్ విత్ ఇన్నోవేషన్ చూస్తే అమరావతి ఈజ్ ద బిగ్గెస్ట్ ఇన్నోవేషన్. మనం ఇండియా తరఫున ప్రపంచానికి ప్రకృతి సేద్యాన్ని అందించబోతున్నాం. ఎవ్రీ టైమ్ వీఆర్ ఆస్కింగ్ కాశ్మీర్ ఇష్యూను, ఇంకొక ఇష్యూ మాట్లాడే పరిస్థితి వచ్చేది. ఈ రోజు UN లో దర్జాగా మేము ఇది చేయగలిగామని చెప్పిన తర్వాత వాళ్ళు ప్రపంచం అంతా దాన్ని తీసుకెళ్లి మోటివేట్ చేసే పరిస్థితికి వచ్చారు. అకౌంటబిలిటీ మీరు ఫిక్స్ చేయకపోతే పని చేసిన వాళ్ళే పని చేస్తారు, పని చేయని వాళ్ళు చేయరు. ఇది కంపల్సరీగా అన్ని లెవెల్లో మనం ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటల్ నౌ, ఎవ్రీవేర్. ఎఫిషియన్సీ పెరగాలంటే ఓవరైజేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కన్వర్జెన్స్ ఇది బిగ్గెస్ట్ సక్సెస్. ఐ రియల్లీ అప్రిషియేట్ నరేగా, రూరల్ డెవలప్మెంట్. దిస్ ఇయర్ 10,000 కోట్లు ఖర్చు పెట్టబోతారు. ఒక గవర్నమెంటే కాకుండా చైనా, ప్రైవేట్, గవర్నమెంట్, సెమీ గవర్నమెంట్, ఆల్ సర్వీసెస్ ఇంటిగ్రేట్ చేయాలి. బస్ టికెట్ నుంచి, హోటల్ రూముల నుంచి, షాపింగ్ నుంచి ఏది కావాలన్నా రియల్ టైంలో సెల్ ఫోన్లు అయిపోయే పరిస్థితి రావాలి. దట్ స్టేజ్ వీ హ్యావ్ టు రీచ్. ఇట్ ఈస్ పాసిబుల్.
విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల కోసం చెప్పలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సౌర విద్యుత్ సహా ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వాడకాన్ని పెంచి విద్యుత్ భారాన్ని తగ్గించుకుంటామని కలెక్టర్ల సదస్సులో వివరించారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల రవాణాను ప్రోత్సహించాలన్న సీఎం ఈ క్రమంలో ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబుపై ఛలోక్తులు విసిరారు. 15 లక్షల పంప్ సెట్స్ ఉన్నాయి మనకు. యాజ్ ఆన్ టుడే వీఆర్ యూజింగ్ 20% ఆఫ్ పవర్. Government is giving 6,000 crores subsidy. Every year it is increasing. Current charge penchuvannam. I stick to it even today. Not only for elections, even for future. ఎవరు చెప్పాలా ఇది ప్రపంచంలో? మనమే చెప్పాం. 15 లక్షల పంప్ సెట్ సోలార్కి వెళ్ళిపోతాం. ఎనర్జీ సేవింగ్ పంప్ సెట్స్ పెడతాం. లోకల్ కన్జంప్షన్ ఉంటే ఆటోమేటిక్గా ఈ ట్రాన్స్మిషన్ లాసెస్, డిస్ట్రిబ్యూషన్ లాసెస్ అన్ని పోతాయి. ఓన్లీ లోకల్ లాసెస్ ఉంటాయి. అక్కడి నుంచి ఆ ఊర్లోనే సైకిళ్లు కూడా, స్కూటర్లు, కార్లు, అన్ని వెహికల్స్ అక్కడే ఛార్జ్ చేసుకోవచ్చు. యూ కెన్ ఇమేజిన్. సేవ్ టైం 10 to 5 పెట్టుకుంటాం. ఎప్పుడైతే సోలార్ వస్తుందో ఆ పీరియడ్ ఛార్జ్ చేసుకోమంటాం. ఇట్ ఈజ్ వన్ బిగ్గెస్ట్ ఇన్నోవేటివ్ ఐడియా. ఇక్కడే సురేంద్ర బాబు ఉన్నాడు. ఈజ్ అగైనెస్ట్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కి. ఈజ్ థింకింగ్ ఈజ్ ది ప్రొటెక్టర్ ఆఫ్ దట్ ఆర్టీసీ ఆర్గనైజేషన్. నో, అల్టిమేట్ గా ఆయన పవర్ సెక్టరీగా ఇస్తే పవర్ ఉపయోగించాలి సార్, డివిఎం చేయాలి సార్ అంటాడు. ఇక్కడికి వస్తానే అది వద్దు సార్, ఇప్పుడు కాస్ట్ ఎక్కువ ఉంది. కాస్ట్ ఎక్కువ లేదు, ₹3.50 మేము ఇస్తున్నాం. యూ హెవ్ టు నెగోషియేట్. ఐ వాంట్ టు గివ్ ఆల్ వెహికల్స్ షుడ్ బి ఎలక్ట్రికల్ వెహికల్స్, నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. అల్టిమేట్లీ పొల్యూషన్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ ఈజ్ అవర్ మెయిన్ ఎయిమ్. ప్రతిభ ఆధారంగా కాకుండా గుజరాత్ అధికారులతో ప్రధాని కార్యాలయాన్ని నింపేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆక్షేపించారు. వ్యవస్థలు అందుకే నిర్వీర్యమవుతున్నాయని చెప్పారు. మీరు కలెక్టర్స్ అందరూ మనం కష్టపడి పనిచేస్తే ఎవరో రిటైర్డ్ ఆఫీసర్ నలుగురు కూర్చొని వాళ్ళకి నచ్చిన క్వశ్చన్స్ ఒక 5 రాసి మీ సిఆర్స్ వాళ్ళు రాసేస్తే వాట్ ఈస్ ది సిస్టమ్? ఒక్క దెబ్బతో టోటల్ అడ్మినిస్ట్రేషన్ కొలాప్స్ చేశారు. నోబడీ ఈజ్ వర్కింగ్. వాడు ఎవడొస్తారో వాడిని పట్టుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు పనిచేస్తే వాళ్ళు గుర్తించకపోతే ఎందుకు పనిచేయాలి? మెజారిటీ ఆర్ ఫ్రమ్ గుజరాత్. సిఆర్స్ కానీ బెస్ట్ పీపుల్ ని సెలెక్ట్ చేసుకుని బెస్ట్ పీపుల్ ని పొజిషన్ చేసి వాళ్ళ దగ్గర పని చేయించాం. ఇప్పుడు ఏమైందంటే క్రూషియల్ పొజిషన్స్ వీళ్ళు తీసుకొచ్చారు గుజరాత్ నుంచి. ఓ స్టేట్ లో 5-10 మంచి టాప్ ఉంటే వాళ్ళు తీసుకొస్తే ఆల్ ఇండియా లెవెల్లో టాప్ లో ఉంటారు. కొత్తగా లేటరల్ ఎంట్రీ పెట్టారు. అది కూడా తప్పు. అది మెరిట్ ప్రకారం కాదు. అది కూడా మీరు చూస్తే ఆ లేటరల్ ఎంట్రీ కూడా వాళ్ళకి కావాల్సింది తీసుకొచ్చి సెక్రటరీ పెట్టేయడం, వాడికి పర్ఫార్మెన్స్ ఇస్తాడా లేదు కూడా తెలియకుండా పెట్టేసే పరిస్థితికి వచ్చారు. సిస్టమ్స్ కానీ సైంటిఫిక్ బేసిస్ లేకుండా ఏ పని చేసినా ఇట్ విల్ కొలాప్స్. టెంపరరీ సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు మనకు. ఆఫ్టర్ దట్ విల్ హ్యావ్ ఎ ప్రాబ్లం.